హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మన సబ్స్క్రైబర్స్ ఒక కామెంట్ అడిగాడు అనమాట. సో ఏమంటే మన పీసెట్కి ఎంట్రన్స్కి వెళ్ళే సమయంలో ఏమైనా డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి, ఏ సర్టిఫికేట్స్ తీసుకొని వెళ్ళాలని చెప్పేసి డౌట్తో మనకి ఒక కామెంట్ అయితే పెట్టాడు. సో ఇది చాలా మెంబర్స్కి అయితే హెల్ప్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ గతంలో కూడా చెప్పాను నేను. అంటే ఇప్పుడు ఫ్రెషర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి కొంచెం డౌట్గా ఉంటుంది కాబట్టి సో వారి కోసం ఈ వీడియో అయితే నేను మరి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ ఉంటుందన్నమాట. దాన్ని టచ్ చేస్తేనే నేను ఎప్పుడు వీడియో చేసినా మీకు నోటిఫికేషన్ అనేది మీకే ముందుగా రీచ్ అవుతుందన్నమాట. సో లైక్ అయితే చేయండి. లైక్ చేసిన వెంటనే హైప్ అనే ఆప్షన్ వస్తుంది. హైప్ అని క్లిక్ చేసినట్లయితే ఈ వీడియో మరింత మెంబర్స్కి ఎక్కువ మెంబర్స్కి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో ఫాస్ట్గా రీచ్ అవ్వాలంటే హైప్ అనేది క్లిక్ చేయండి లైక్ చేసిన తర్వాత. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో మీరు ఇక్కడ చూసినట్లయితే మీకు ఎగ్జామ్ టైంలో మరి ఏ సర్టిఫికేట్స్ తీసుకెళ్లాలని చెప్పేసి ఇక్కడ క్లియర్ ఇవ్వడం జరిగిందనమాట. మీరు ఇది చూడండి, ఇన్ఫర్మేషన్ మీకు మరి ఎగ్జామ్ టైంలో తీసుకువెళ్ళవలసినటువంటి ఒరిజినల్ సర్టిఫికేట్స్ గురించి. సో స్క్రూటినీ ఆఫ్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ అట్ ద టైమ్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ అని ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. సో ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇవి ఫాలో అవ్వాలన్నమాట. ఒరిజినల్ సర్టిఫికేట్ సంబంధించి టెస్ట్ టైంలో ఏవేవి ఇవ్వాలనేది ఇక్కడ క్లియర్గా స్టెప్ బై స్టెప్ ఇచ్చారు. సో ఇక్కడ స్పోర్ట్స్ మెరిట్ సర్టిఫికేట్స్ అంటే అచీవ్మెంట్స్కి మనకి 100 ఉన్నాయన్నమాట. పీసెట్ ఎంట్రన్స్కి అయితే 100 మార్క్స్ అచీవ్మెంట్స్కి ఉన్నాయి, స్పోర్ట్స్ అచీవ్మెంట్స్కి ఉంటాయి. సో వాటిలో మీకు మెరిట్ సర్టిఫికేట్స్ ఉందంటే మీరు టెస్ట్ టైంలో ఒరిజినల్ సర్టిఫికేట్ అనేది తీసుకెళ్ళాలి. మీరు టెస్ట్కి అంటే ఎంట్రన్స్ టెస్ట్కి వెళ్ళే సమయంలో తీసుకెళ్లాలని చెప్పేసి మీకు క్లియర్గా ఇక్కడ ఇస్తున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి మీరు ఏవైనా పాస్ సర్టిఫికేట్స్ అంటే ఇందులో ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేసే వాటిలో సో డిపిఈడి కోర్స్ ఎవరైనా చేసి ఉంటే అంటే బీపీఈడి ఎంట్రన్స్కు ఇప్పుడు ఎవరైతే మరి ఎంట్రన్స్కి బీపీఈడికి మీరు వెళ్ళాలి, బీపీఈడి కోర్స్ చేస్తున్న వాళ్ళు ఆల్రెడీ డిపిఈడి చేసి ఉంటే ఆ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి అని చెప్పేసి క్లియర్ చేస్తున్నారు. అంతేకాకుండా ఎన్ఐఎస్, తర్వాత యోగా, సో నెక్స్ట్ స్పోర్ట్స్ మేనేజ్మెంట్, తర్వాత స్పోర్ట్స్ సైన్స్, సో స్పోర్ట్స్ జర్నలిజం, తర్వాత ఒలింపిక్ ఎడ్యుకేషన్, తర్వాత బేసిక్ కోర్స్ ఇన్ అడ్వాన్స్ స్పోర్ట్స్ సంబంధించి కోర్స్ కానీ చేసి ఉంటే సో ఈ సెకండ్ పాయింట్లో ఇవన్నీ ఉన్నాయన్నమాట. నెక్స్ట్ థర్డ్ పాయింట్లో చూస్తే ఎన్సీసీ ఉంది, మీరు చూడొచ్చు. థర్డ్ పాయింట్లో చూడండి, మీకు ఎన్సీసీ ఉందన్నమాట, మీరు గమనించవచ్చు. సో ఇక్కడ ఎన్సీసీ అని ఉంది. ఈ ఎన్సీసీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉంటే సో వాళ్ళు కూడా ఈ సర్టిఫికేట్స్ అనేది మీరు తీసుకెళ్ళాలి. దానిలో సి సర్టిఫికేట్ ఉంటుంది, మరి బి సర్టిఫికేట్ కూడా ఉంటుంది, అది కూడా గమనించండి. సో వాటిలో ఏ సర్టిఫికేట్ ఉన్నా మీరు తీసుకెళ్ళండి. సో నెక్స్ట్ వచ్చేసి ఫోర్త్ పాయింట్లో చూసినట్టయితే మీరు 1 టెస్ట్ ఆఫ్ అటెస్టెడ్ అంటే మీకు అంటే వన్ సెట్ ఆఫ్ అంటే మీరు ఏవైతే ఇవి ఉన్నాయో ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో అవి అటెస్టెడ్ తీసుకొని వెళ్ళాలన్నమాట. అటెస్టెడ్ కాపీస్ ఆల్ అబోవ్ సర్టిఫికేట్స్ అలాంగ్ విత్ ఫోటోస్టెస్ట్ కాపీ ఆఫ్ హాల్ టికెట్ అంటే హాల్ టికెట్ కూడా సో మీరు అటెస్టేషన్ చేయించుకొని వెళ్ళాలి. పైన ఉన్న సర్టిఫికేట్స్ మీకు ఏవైనా ఉంటే ఆ సర్టిఫికేట్స్ ప్లస్ మీ హాల్ టికెట్ కూడా ఒక అటెస్టేషన్ చేయించుకొని ఒక సెట్ మీరు ఎక్స్రాస్ కాపీ అంటే ఫోటోస్టేట్ కాపీ అనేది తీసుకొని వెళ్ళాలని చెప్పేసి చెప్తున్నారనమాట. మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. సో వీటిపైన ఒరిజినల్గా అటెస్టేషన్ చేయించుకొని ఒక జిరాక్స్ కాపీ పైన ఒరిజినల్ సర్టిఫికేట్స్ తీసుకెళ్ళి ఒక జిరాక్స్ కాపీ మీద అటెస్టేషన్ చేయించుకొని సో విత్ హాల్ టికెట్తో సహా అటెస్టేషన్ చేయించుకొని మీరు అక్కడ సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికేట్స్ మీ దగ్గరే ఉంటాయన్నమాట, మీరు అక్కడ చూపించాలన్నమాట. ఒరిజినల్ కూడా మీరు తీసుకెళ్ళాలి. సో ఇవి మీకు ఓన్లీ అచీవ్మెంట్స్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తీసుకువెళ్తున్నటువంటి సర్టిఫికేట్స్ అనమాట. సో ఇంకా డౌట్ క్లియర్ అయి ఉంటుంది. సో మిగతా సర్టిఫికేట్స్ మీరు ఎంట్రన్స్ టెస్ట్కి సంబంధించి తీసుకొని వెళ్ళాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ ఉంటే రియల్గా ఇక్కడే ఇచ్చేవాళ్ళనమాట. సో మీకు అది క్లియర్గా లేదు కాబట్టి అక్కడ అవసరం లేదు కాబట్టి క్లియర్గా మీకు ఏవైతే తీసుకెళ్లాలో అవి మాత్రమే టెస్ట్ టైం సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు ఇచ్చారు. సో క్లియర్గా మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ అని చేయండి. సో తొందరగా ఎక్కువ మెంబర్స్కి అయితే రీచ్ అవుతుంది అనమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్, జై కిసాన్.